నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఫెయిర్ ట్రేడ్ ఫోరం ఇండియా ఎఫ్ఎఫ్ఐ సౌజన్యంతో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో గూడూరు మండలం పోలవరంలో కలంకారీ కళాకారులకు మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎఫ్ఎఫ్ఐ సౌత్ కోఆర్డినేటర్ పూర్ణిమ నూతన రంగులు, డిజైన్లపై కళాకారులకు శిక్షణ ఇచ్చారు. కలంకారీ క్లస్టర్ అభివృద్ధి గురించి వివరించారు. పోలవరం, మల్లవోలు గ్రామాలకు చెందిన కలంకారీ కళాకారులు ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరైన కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ సునీత, గూడూరు మాజీ ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ హరిబాబు, పోలవరం మాజీ సర్పంచ్ కారుపర్తి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెడన పట్టణంలో నిర్మించనున్న గోశాలకు నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన 62 ఆలయాల కమిటీల సభ్యులు, అర్చకుల సమావేశంలో పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి గౌరకృష్ణ ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ నేతృత్వంలో గోశాల నిర్మాణం జరగనుంది. పెడన పట్టణంలోని భట్ట జ్ఞాన కోటయ్య జడ్పీ హైస్కూల్లో విద్యాశాఖాధికారులు విచారణ నిర్వహించారు. ఉపాధ్యాయులు సక్రమంగా పాఠాలు చెప్పడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ విచారణ నిర్వహించారు. డీఈఓ సుల్తానా, డివైఈఓలు పద్మరాణి, శేఖర్ సింగ్, ఎంఈఓలు హరనాథ్, దుర్గాప్రసాద్లు ఈ విచారణలో పాల్గొన్నారు. వీరు 10వ తరగతి విద్యార్థులను, ఉపాధ్యాయులను విడివిడిగా పిలిచి విచారించారు. ఈ విచారణలో విద్యార్థులు పలువురు ఉపాధ్యాయులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయులు సరిగా పాఠాలు చెప్పకుండా రైటింగ్ రూములకే పరిమితమవుతున్నారని, అదేమని ప్రశ్నిస్తే వేరే పాఠశాలకు పొమ్మని దురుసుగా సమాధానం చెబుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. కాగా ఉపాధ్యాయుల పనితీరుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కూడా విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ కల్పవల్లి అన్నారు. స్థానిక రామలక్ష్మి వీవర్స్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కల్పవల్లి మాట్లాడుతూ, తల్లిపాలలో అద్భుతమైన పోషకాలు ఉంటాయని, ఆ పాలు తాగిన బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతారన్నారు. ప్రపంచంలో కల్తీలేని వస్తువు ఒక్క తల్లిపాలు మాత్రమేనన్నారు. ఏఎన్ఎం మానస, మహిళా పోలీసు మోహిని, అంగన్వాడీ టీచర్లు దీప, సరస్వతి, ముంతాజ్ బేగం, హెప్సిబా, దుర్గా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి అన్నారు. జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం మచిలీపట్నం పద్మావతి జూనియర్ మహిళా కళాశాలలో జరిగిన సదస్సులో గీతాబాయి మాట్లాడారు. సమాజంలో బాలికల మీద జరిగే అఘాయిత్యాలపై ఎటువంటి ఆందోళనకు గురికాకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. మానసిక సమస్యలకు దూరమయ్యేందుకు యోగా చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ హిమబిందు మాట్లాడుతూ, రాగద్వేషాలకు వెళ్లకుండా మంచి పనులు అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భారతి, జిల్లా వైద్య ప్రోగ్రాం ఆఫీసర్ మహేష్ తదితరులు మాట్లాడారు. మచిలీపట్నం ఫతుల్లాబాద్లో టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము ఇంట్లో ఒకేసారి పెద్ద ఎత్తున బ్రహ్మకమలాలు పూశాయి. మచిలీపట్నం దిశ పోలీసు స్టేషన్కు దగ్గరలో తాళం వేసి ఉన్న బడ్డీకొట్టులో మృతదేహాన్ని చిలకలపూడి పోలీసులు కనుగొన్నారు. ఎస్ఐ సుబ్రహ్మణ్యం అందించిన వివరాలిలా ఉన్నాయి. బలరామునిపేటకు చెందిన బత్తిన శ్రీనివాస్, 42, 4 క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. దివ్యాంగుడైన శ్రీనివాస్ ఒక బడ్డీని అద్దెకు తీసుకుని చిరు వ్యాపారం చేస్తున్నాడు. 1వ తేదీ పింఛను తీసుకున్న తరువాత ఆయన అద్దెకు తీసుకున్న బడ్డీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఏళ్ల క్రితం శ్రీనివాస్ భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోయారు. బలరామునిపేటలో తల్లి వద్ద జీవిస్తున్నాడు. 4 రోజులుగా బడ్డీలో దుర్వాసన వస్తున్నందున మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ సిబ్బంది సాయంతో బడ్డీ కొట్టు తెరవగా బలరామునిపేటకు చెందిన దివ్యాంగుడు బత్తిన శ్రీనివాస్ మృతదేహంగా గుర్తించారు.
గత 6 రోజులుగా ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అయితే బత్తిన శ్రీనివాస్ మృతి కేసును ఆత్మహత్య కేసుగా చిలకలపూడి పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల కింద బీమా పద్ధతిలో 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే పాలసీని సీఎం చంద్రబాబు త్వరలో ప్రకటించనున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం పోతేపల్లి జ్యువెలరీ పార్కులో మంగళవారం జరిగిన ఉచిత వైద్య సేవా శిబిరాన్ని మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పి. శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. ఆహారపు అలవాట్లను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. మచిలీపట్నం నగర ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఆదివారం బీచ్లో ప్రత్యేక యోగా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. జ్యువెలరీ పార్కు యాజమాన్యం వారు ఈ యోగా శిక్షణా తరగతుల నిర్వహణకు ముందుకు రావాలన్నారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న కాంటీన్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మచిలీపట్నం బైపాస్ రోడ్డులో అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తామన్నారు. స్టార్ కళాశాల ప్రిన్సిపాల్ పి. శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జ్యువెలరీ పార్కు అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చలమలశెట్టి నరసింహారావు, అధ్యక్షుడు పి. సుబ్బారావు, కార్యదర్శి వడ్డీ జితేంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, గొర్రెపాటి గోపీచంద్, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీని మంగళవారం కలెక్టరేట్ ఏఓగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని వివిధ సెక్షన్లపై చర్చలు జరిపారు. కేరళ వయనాడ్ వరద బాధితుల సహాయార్థం సిపిఐ విరాళాల సేకరణ జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ సిపిఐ కార్యకర్తల ఆధ్వర్యంలో పట్టణంలో రైతు బజార్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు, ఏఐటీయూసీ నాయకులు తాడిపర్తి రామకృష్ణ, ఎర్రంశెట్టి ఈశ్వరరావు, మహిళా సమాఖ్య నాయకులు గొడుగు రత్నకుమారి, మోదుమూడి అరుణకుమారి, యువజన నాయకులు గొడుగు చైతన్య, అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె. గగన్ తదితరులు పాల్గొన్నారు. 5,760 రూపాయలు సేకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.